ఈరోజైతే మంచి హెల్దీ టేస్టీ అండ్ యమ్మీ ఫుడ్ అయితే మీకు ఒకటి చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఒక సొరకాయలో ఒక చిన్న ముక్క సరిపోతుంది. ఆ ముక్క తీసుకొని దాని పైన ఉన్న తొక్కంతా తీసేసేసి ముక్కలుగా కట్ చేసుకోండి. నేనైతే మధ్యలో ఉన్న ఇత్తనాలన్నీ తీసేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో తినరు కాబట్టి. మీరే కావాలంటే వేసుకోండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసి పెట్టేసుకోండి. ఒక వంకాయ తీసుకున్నాను. ఒక వంకాయని ముందుగా నేనైతే కట్ చేయట్లేదు. ఇప్పుడైతే ఆ పచ్చి కొబ్బరి ముక్కలని గ్రైండ్ చేసేసి అందులో ఉన్న పాలు తీసుకొని సపరేట్ చేసేసుకోవాలి. ఒక 2 times అయితే నేను వీటిలో నుంచి ఈ కొబ్బరి ముక్కల నుంచి పాలు అయితే తీసాను. ఫస్ట్ పెద్ద గిన్నెలో ఉన్నాయైతే ఫస్ట్ టైం తీసినవి, సెకండ్ గిన్నెలో ఉన్నాయైతే తర్వాత వాటర్ పోసి మళ్ళీ తీసినవి. నేను చూపించాను కదా, ఆ చూపించిన కప్పుతో ఒక 4 కప్పులు బియ్యం అయితే బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను. ఒక టీ గ్లాస్ కందిపప్పు, ఒక హాఫ్ టీ గ్లాస్ పచ్చెనపప్పు అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసేసి వాటిలో వాటర్ పోసి పొయ్యి పెట్టేసి ఒక 5 విజిల్స్ అయితే పెట్టుకొని మెత్తగా ఉడిగే వరకు నేనైతే ఉప్పు పసుపు ఏమి వేయట్లేదు, అలానే ఉడకబెడుతున్నాను. ఫస్ట్ చూపించాను కదా, ఆ మసాలాలన్నీ నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం పలావ్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఆయిల్ పోసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇందులో షాజీరా, సోంపు, ఇంకా బిర్యానీ మసాలాలు ఏవైతే ఉన్నాయో యాలకులు, ఇవన్నీ నేనైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవైతే ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఈ పలావ్ దినుసులన్నీ మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ఈ 3 అయితే ముందుగా వేసి నేను ఫ్రై చేస్తున్నాను. మంచిగా ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైతే వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే మనం ఈ ఆనియన్, టమాటా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే యాడ్ చేసుకుందాం. మీకు కావాల్సినంత పేస్ట్ ఇందులో అయితే యాడ్ చేసుకొని కొద్దిగా దాల్చారు కోసం కొంచెం మసాలా అయితే పక్కన పెట్టుకోండి. మళ్ళీ సపరేట్గా వేరే మసాలా వేయాలంటే దాల్చారు కోసం కొద్దిగా వేయాలి కదా, అలా అయితే కుదరదని నేను ఒకేసారి రెండింటికి కలిపి మసాలా అయితే వేసేసాను. చూస్తున్నారు కదా, మంచిగా మసాలా అయితే ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇందాక పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలు అయితే యాడ్ చేద్దాం. నేను ఒక 4 గ్లాస్ బియ్యానికి 7 కప్పుల కొబ్బరి పాలు అయితే నేను యాడ్ చేస్తున్నాను. రైస్ కుక్కర్లో అయితే ఒక క్వాంటిటీ వాటర్ కావాలి, ప్రెషర్ కుక్కర్లో అయితే వేరే క్వాంటిటీ కావాలి. ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ చొప్పున వేసుకోవాలి. లేదంటే కొంచెం మెత్తగా అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే రైస్ కుక్కర్లో పెడుతున్నాను కదా. ఇప్పుడైతే మంచిగా అవి వేడైన తర్వాత నేను బియ్యం అయితే యాడ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే ఎసురు తెరిలిన తర్వాత బియ్యం అయితే యాడ్ చేస్తాము. ఇదైతే కొబ్బరి పాలతో కదా, కొబ్బరి పాలు కొంచెం వేడైన తర్వాత బియ్యం అయితే యాడ్ చేసేసుకోండి. పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఈ పప్పులో కొంచెం ఉప్పు వేసి మెదిపి పక్కన పెట్టేసుకోండి. ఇంకా దాల్చారు కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి. కరివేపాకు వేసి యాడ్ చేసిన తర్వాత మనం మసాలా పలావ్లోకి పక్కన పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా అయితే ఇందులో యాడ్ చేద్దాం. మనం పక్కన పెట్టుకున్న మసాలాలో మొత్తం మసాలా ఇప్పుడు వేసుకోకండి, సగం మసాలా ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. ఆయిల్లో వేసి ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ మసాలా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని అప్పుడు యాడ్ చేద్దాం. ఇప్పుడైతే సొరకాయ ముక్కలు, ఇందాక వంకాయ చూపించాను కదా, ఆ వంకాయని అయితే కట్ చేసుకొని ఇప్పుడైతే యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వేసేసి మంచిగా కలబెట్టేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుందాం. ఇవన్నీ ఆయిల్లో మగ్గేలోపు కొంచెం సేపు మగ్గనివ్వండి. కొంచెం మగ్గేలోపు నేనైతే ఇప్పుడు పలావ్ ఎలా ఉందో కొంచెం చూసుకొని ఒకసారి గంటతో తిప్పేసేసి వచ్చాను. ఈలోపు మనం దాల్చారుకి ఏదైతే పెట్టుకున్నామో అందులో 1.5 స్పూన్ కారం అయితే వేసాను. 1.5 స్పూన్ కారం, ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసి ఉడికించాను. ఇప్పుడైతే నేను పప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా, ఆ పప్పు అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, నేను పప్పు రుబ్బేటప్పుడు కూడా ఉప్పు వేసి రుబ్బాను, అందుకని ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇందాక మసాలా పక్కన పెట్టుకోండి అని చెప్పాను కదా, ఆ మసాలాని ఇప్పుడైతే నేను యాడ్ చేస్తున్నాను. పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొంచెం మగ్గాలి అన్నం అయితే. ఈలోపు దాల్చారు అయితే చూసుకుందాం. మంచిగా దాల్చారు అయితే మరిగిపోయింది. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. దాల్చారు అయితే సూపర్ ఉండిద్ది ఈ పలావ్లోకి. నార్మల్ పలావ్లోకైనా బిర్యానీలోకైనా కానీ ఈ దాల్చారు బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంచిద్దాం ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మంచిగా కొబ్బరి పాలతో మనకి హెల్దీగా పలావ్ అండ్ దాల్చారు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.